మనం రాజావారి కోటలోనికి వెళ్తూ ఉండంగా మొట్టమొదటిసారిగా మనం కుడివైపు తిరగాలి. ఎందుకంటే ఎడమవైపున ఎక్కువగా మనకి ప్లేస్ లేదు. అక్కడ ఎటువంటి సామాగ్రి అనేది కనబడడం లేదు. కానీ కుడివైపున మాత్రం ఎక్కువగా మనకి అనేక శిల్ప సంపద అన్ని కనబడుతుంది. మీకు కనిపించేది కంచు పలక అనమాట. ఇది ఆ రోజుల్లో మనకి టైం కోసం వీళ్ళు ప్రతి గంటకి ఆ యొక్క కంచు పలకని ఒక చెక్క దిమ్మతో కొడుతూ ఉండేవాళ్ళంట. అలాగే ఇక్కడ మీకు కనపడేవి ఈ బాణలు ఆ రోజుల్లో వాళ్ళు వారికి సంబంధించినటువంటివి నిల్వ ఉంచుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఇది కనపడేది మీకు వాళ్ళ యొక్క దేవరకోట యొక్క సంస్థానేశ్వరుల యొక్క వంశ వృక్షము. మొట్టమొదటిసారిగా ఈ యొక్క వంశాన్ని స్టార్ట్ చేసిన వారు శ్రీ రాజా యార్లగడ్డ గురవానీయుడు అంట. ఆయన దగ్గర నుంచి వీళ్ళ యొక్క వంశం అనేది స్టార్ట్ అయ్యింది. ఇక లాస్ట్గా ఈ యొక్క వంశంలో ఉన్న రాజావారు శ్రీమంతుడు రాజా యార్లగడ్డ శివరాంప్రసాద్ గారు. ఈయన మనకి వచ్చేసి 1949 వరకు పరిపాలించారు. అంటే స్వాతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఈ ఆస్థానం మన యొక్క భారతదేశంలో విలీనమైందంట. ఇదంతా కూడా మీరు చూసి ఇక్కడ ఆనందించవచ్చు. ఈయనే మొట్టమొదటిసారి మనకి ఈ యొక్క సంస్థానాన్ని స్థాపించినటువంటి యార్లగడ్డ గురవానీయుడు గారు. వాళ్ళ యొక్క వంశంలో ఉన్నటువంటి రాజుల యొక్క అన్ని చిత్రపటాలు కూడా గోడలకి తగిలించి ఉండడం మీరు గమనించవచ్చు. అలాగే ఈ యొక్క బహుశా ఈ స్తంభాలకి కట్టి ఉన్నటువంటి ఈ ఖడ్గాలు ఆ రోజుల్లో ఆ రాజులు వాడినటువంటి ఖడ్గాలు అయి ఉంటవి. ఇప్పటికి కూడా అవి మనం వాటిని టచ్ చేసి చూడొచ్చండి. చాలా అందంగా ఉన్నవి. అవి ఒక్కొక్కటి సుమారుగా మనకి 4 అడుగుల నుంచి 5 అడుగులు కూడా ఉండొచ్చు అనిపిస్తుంది దాని యొక్క సైజ్ చూస్తూ ఉంటే. ఇవన్నీ కూడా చాలా చూడడానికి చాలా ఆనందంగా ఉందండి. అవి ఇప్పటికీ చాలా పొదునుగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఆ స్తంభాలు కూడా చూడండి వాటి యొక్క సైజు ఏ విధంగా ఉందో. అంతేకాకుండా 1967లో జరిగిన ఎన్నికల్లో రాజావారు మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్గా గెలిచినటువంటి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు కనబడేటువంటి సర్టిఫికేట్లో వివరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రతో ఉండడం జరిగింది. దీన్ని కూడా మీరు వివరంగా ఇక్కడ చూడవచ్చు. ఈ చల్లపల్లి రాజావారి కోటని దాదాపుగా 15వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. దీనికి దాదాపుగా 4.5 శతాబ్దాల చరిత్ర ఉందండి. దీన్నే చూడడానికి ఎవరైనా రావాలనుకుంటే విజయవాడ నుంచి ఇది 60 కిలోమీటర్లు వస్తుంది చల్లపల్లి. అక్కడి నుంచి వచ్చి దీంతో పాటుగా మంగళగిరి పానకాల స్వామి, అమరావతి, కృష్ణానదిని, అలాగే పులిగడ్డ వారధిని, మోపుదేవిని, మోరతోటని, హంసలదేవిని ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి చూడొచ్చండి. మీకు చాలా చక్కటి అనుభవం అనేది కలుగుతుంది. చక్కగా ఫ్యామిలీతో అందరూ కూడా ఈ యొక్క ప్రదేశాలన్నింటినీ కూడా చూసి మీరు ఆనందించవచ్చు. అలాగే ఇంకా మీకు మరిన్ని వీడియోలు కావాలంటే మన యొక్క పేజీని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఉంటాం మరి. బాయ్.